గారితో విలన్గా చేయాలంటే నేను ఈక్వల్ ఉండి ఈక్వల్ పవర్ఫుల్గా ఉండే విలన్ కోసం చూస్తున్నాము. అండ్ సడన్గా వి కేమ్ అక్రాస్ వన్ ఆఫ్ ద స్టిల్స్, జగద్బాబు గారి స్టిల్ చూడగానే వి థాట్ హీఈస్ ద పర్సన్. 100% ఏదో విధంగా ఆయన కన్విన్స్ చేసి అది చేపించగలిగితే ఇట్స్ అన్ అచీవ్మెంట్ అనుకున్నాము. అండ్ డెఫినెట్లీ ఇట్ విల్ బి వెరీ గుడ్ థింగ్ ఫర్ ద మూవీ. మూవీ వైజ్ ఏంటంటే ఎవరో విలన్ని చూసే కంటే మన నేటివ్ హీరోయిక్ విలన్, ఆల్మోస్ట్ డి అంటే డి అనగల విలన్ లాగా ఉంటుంది. అండ్ ఇట్ విల్ బీ ఎ న్యూ రోల్ ఫర్ జగద్బాబు గారు. దట్స్ వాట్ వి ఫీల్. అంటే ఆ లుక్ చూడగానే పీపుల్ విల్ బీ వెరీ హ్యాపీ. మేబీ అన్ ఎక్స్పెరిమెంట్, బట్ ఇన్ ఫ్యూచర్ ఆల్సో ఇట్స్ టర్నింగ్ పాయింట్ ఫర్ ద ఇండస్ట్రీ. దట్స్ వాట్ వి ఆనెస్ట్లీ ఫీల్. ఒక బాలీవుడ్ యాక్టర్ అని అనుకుంటే కనుక ఆ నేటివ్ ఫీల్ కూడా ఉండాలి. ఇట్ హ్యాస్ టు బి నేటివ్, ఇట్ హ్యాస్ టు బి స్టైలిష్, అండ్ ద ఏజ్ షుడ్ బి ఇన్ 3 generations. ఒక్కసారి ఆలోచిస్తే ఇప్పుడు ఈ కాంబినేషన్లో ఆలోచిస్తే accept him, we can't find any villain. And luckily, because he accepted, we are very happy. Film Cityలో schedule is going on, songs జరుగుతుంది. యాజ్ ఇట్ ఈజ్ అంటే ఈ స్కెడ్యూల్ అంతా వేరే హీరోయిన్ సోనాల్ చౌహాన్. జగద్బాబు గారు లాంటి ఆర్టిస్ట్ మా దాంట్లో విలన్గా చేయటం, ఇట్ ఈస్ అ బ్యూటిఫుల్ థింగ్ ఫర్ అవర్ మూవీ. దట్స్ వాట్ యాజ్ ఫర్ అస్ మూవీ ఈస్ కన్సర్న్డ్. ఆయన ఇందాక చెప్పుంటారు ఆ క్యారెక్టర్లో దమ్మున్న క్యారెక్టర్ కోసం మన తెలుగులో వన్ ఆఫ్ ద ఫేమస్ హీరో విలన్గా చేయటం అనేది కూడా దిస్ ఇస్ వన్ ఆఫ్ ద టర్నింగ్ పాయింట్ అనే ఫీలింగ్లో ఉన్నాము. అండ్ డెఫినెట్లీ వన్స్ యూ సీ ద మూవీ యూ విల్ అండర్స్టాండ్ వాట్ వీఆర్ టాకింగ్ టుడే. అంటే ఆయన ఎలా ఎంత ప్యాషనెట్గా ఫీల్ అవుతున్నారు ఆ రోల్కి, అండ్ హౌ స్టైలిష్ ఇట్స్ గోయింగ్ టు లుక్ అనేది విల్ బి సీయింగ్ ఇన్ నియర్ ఫ్యూచర్. నాకు బేసిక్గా ఎక్స్పెరిమెంట్ చేయడం ఇష్టం. అప్పుడు పీక్లో ఉన్నప్పుడు అంతఃపురం చిన్న క్యారెక్టర్ అయినా నేను చేస్తానని చెప్పి, నేను చేయలేనని చెప్పినా నేను చేయగలను చేస్తానని చెప్పి చేశాను. సో ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్గా చేశాను. అప్పుడు ఐ వాజ్ డూయింగ్ వెరీ వెల్. పెద్ద సినిమాలు ఉన్నాయి, మంచి సినిమాలు ఉన్నాయి, సూపర్ హిట్లు ఉన్నాయి. అలాగే అనుకోకుండా ఒక రోజు అండ్ ఇద్దరు పిల్లలతో స్టార్టెడ్ ఒక ట్రెండ్ ఫ్యామిలీ డ్రామాలు. అండ్ ఇప్పుడు అది కూడా బ్రేక్ చేసి విలన్. ఐ థింక్ ఒక్కొక్కటి బ్రేక్ చేసుకుంటూ వెళ్తే బ్యారియర్ ఇండస్ట్రీ పెరుగుతుంది. డెఫినెట్గా ఇండస్ట్రీ పెరుగుతుంది. బికాజ్ విలన్ని లవ్ చేసేవాళ్ళు కూడా చాలామంది ఉంటారు. డిపెండ్స్ ఆన్ ద క్యారెక్టరైజేషన్. కొంతమంది తిడతారు, బాధపడతారు కూడా. మై సిన్సియర్ అపాలజీస్ టు దెమ్, బట్ ఇందాక అన్నట్టు ఐ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ మై సెల్ఫ్. స్లాంగ్ కంటే స్టైల్ ఎక్కువ ఉంటుంది. దెల్ బి మ్యానరిజమ్స్. ఒక స్టైలైజ్డ్ విలన్ అనేది ఎట్టా ఉంటాడు అనేది కొత్తగా చూపిస్తాడు. నాకు సినిమా చూసిన తర్వాత సీను బోయపాటికి నేను ఫోన్ చేసి చెప్పాను, బాలయ్య బాబుని ఇంత బాగా చూపించింది నువ్వు అక్కడే మధ్య కాలంలో. బాడీ లాంగ్వేజ్ మార్చేసి ఒక స్టైల్ తీసుకొచ్చావు మళ్ళీ ఆయనలో. చాలా గొప్పగా ఫీల్ అయిన ఒక గొప్ప డైరెక్టర్ ఉన్నాడు. సో అదే ఐ ట్రస్ట్ ద డైరెక్టర్ ఉంది. అదే స్టైల్ మళ్ళీ తీసుకురాగలడు. నేను చెప్పాను సీను కూడా, బాడీ లాంగ్వేజ్ ఎట్టగా ఉంటే అట్ట మారుస్తాను, నీ స్టైల్లో చేద్దాం సినిమా, నా స్టైల్లో కాదు అనే పద్ధతిలో చేద్దామని. సో ఆల్ దీస్ రీజన్స్. ఇప్పుడు సీను కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ క్యారెక్టర్ రావడానికి ఐ హ్యావ్ టు థ్యాంక్ 2 people అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్ స్టార్ట్స్ ఆఫ్ విత్ ద రామ్ డిజైనర్ ఉన్నాడు. ఫోటో సెషన్ అని ప్రాణాలు తీస్తామంటే తను పోరుపడలేక ఫోటో సెషన్ దిగాను. వాటిలో గెటప్ సరే ఈ గెటప్ నాది ఐడియా, ఇది ఎప్పుడో తీసి పెట్టుకుని ఒక ఫ్రెండ్కి పంపిస్తే వివేక్ అని. వీళ్ళ డిస్కషన్లో ఆ ఫోటోగ్రాఫ్ బయటకు వచ్చింది వివేక్ ద్వారా. సో అక్కడ నుంచి చూసి ఇమీడియట్గా అనిల్ గారికి నచ్చి ఈయనకి ఫోన్ చేశారు అనుకోండి, సాయి గారికి. సో అట్లా ఇమ్మీడియట్గా దాదాపు 2-3 daysలో ఫైనలైజ్ అయిపోయింది. ఎవ్రీథింగ్ వాజ్ ఓవర్ ఇన్ 2-3 days. ఇందాక ఆయన చెప్పారు నేను ఒప్పుకోను కన్విన్స్ చేద్దామని. కన్విన్స్ చేయాల్సిన అవసరం లేదండి. బికాస్ 14 Reels ఇస్ అ ఫెంటాస్టిక్ బ్యానర్. వీళ్ళిద్దరు కాంబినేషన్లో అంటే ఇద్దరు మేకర్స్ అండి. ఒక చిన్న డైలాగ్ రెమ్యూనరేషన్ మాట్లాడుకునేటప్పుడు కూడా నేను చెప్పాను, ఏమంటే నేను మేకర్స్తో మాట్లాడుతున్నాను, నేను డబ్బులు మాట్లాడను, ఒక ఫిగర్ చెప్పండి, ఆ ఫిగర్తో ఫిక్స్ అన్నాను. ఇంకో డిస్కషన్ వద్దు, ఇక్కడ బార్గెనింగ్ వద్దు. మేకర్స్ కాకుండా చాలామంది రకరకాలు ఉన్నారు ప్రొడ్యూసర్స్లో, వాళ్ళతో అయితే వేరే రకంగా మాట్లాడతాను, మీతో అయితే ఆ రకంగా మాట్లాడని చెప్పి. అంటే అంత కన్వీనియంట్గా అంత కంఫర్టబుల్గా నేను ఫీల్ అయ్యాను. వాళ్ళు వెరీ రీజనబుల్ పీపుల్ అండ్ ప్యాషనెట్ పీపుల్. సినిమా అంటే ఇప్పుడు ఈగా ఫర్ ఎగ్జాంపుల్ చూశారు మీరు. ఇప్పుడు ఆయన యూఎస్లో సెటిల్ అయ్యి హీ హ్యాస్ ఇనఫ్ వర్క్ ఆన్ హిస్ హ్యాండ్స్. ఆయన వచ్చి ఇక్కడ సినిమాలు తీయాలి అని రెస్పెక్ట్తో సినిమా తీస్తున్నారు. రెస్పెక్టబుల్ ప్రొడ్యూసర్స్ దొరకటం చాలా అరుదు. అండ్ ఈ కాంబినేషన్ ఎస్పెషలీ ఇప్పుడు బాలయ్య బాబు గారితో యాక్చువల్లీ మేమిద్దరం ఒకప్పుడు ఫ్రెండ్స్, ఇప్పుడు విడిపోలేదు. కానీ టైం లైక్ ఆయన పనిలో ఆయన నా పనిలో నేనుండి కలవలేకపోయాము. ఒక క్రికెట్ మ్యాచెస్ జరిగే బెంగళూరులో, అప్పుడు ఆయన క్యాప్టెన్, నేను వైస్ క్యాప్టెన్.
నాకు చూడటం తప్ప ఆడటం రాదు, బట్ నేను వైస్ క్యాప్టెన్ని. ఎనీవే ఆయనతో చాలా రోజులు కలిసి ఎంజాయ్ చేసాం. ఐ లైక్ హిమ్ బేసిక్లీ. ఆయనతో ఈ క్యారెక్టర్ ఒక విలన్గా నేను చేయటం అనేది ఎస్పెషలీ ఐఎమ్ ఫీలింగ్ వెరీ గుడ్. ఎందుకంటే ఈజ్ ఆల్సో స్ట్రైట్ ఫార్వర్డ్. ఆయన ఏదైనా ఫట్మన్ అనేస్తారు మొహం మీద. అది మూడ్ స్వింగ్గా తీసుకుంటారో ఇంకో రకంగా తీసుకుంటారో అది ఎవరి ఇష్టం వాళ్ళది, కానీ నేనైతే ఫ్రెండ్లీగానే తీసుకుంటాను. ఆయన నాతో ఎప్పుడు ఫ్రెండ్లీగా ఉన్నారు, ఎప్పుడు మంచిగా ఉన్నారు. అండ్ యాజ్ అ కో ఆర్టిస్ట్ ఈజ్ వెరీ వెరీ కోఆపరేటివ్. నిన్నే కలిసి వచ్చాను ఫ్రెండ్షిప్ డే నాడు. సో వీఆర్ ఫ్రెండ్స్, వీఆర్ యాక్టింగ్ యాజ్ ఫ్రెండ్స్. సో అభిమానులు ఎవరు ఫీల్ అవ్వద్దు ప్లీజ్. అంటే స్టోరీలో ఉందండి ఆ విషయం, అంత కథ ఉంది, బేసిక్లీ అంత పవర్ ఉంది రెండు క్యారెక్టర్స్లోనూ. బట్ న్యాచురలీ హీరో హ్యాస్ టు విన్. కానీ కథలో అంత స్ట్రెంగ్త్ ఉండేపాటికి సార్ట్ ఆఫ్ బిగ్ కాస్టింగ్ ఉంటుంది అనమాట. వైఫ్ కూడా ఉంటుందండి, హీరోయిన్ ఉంటుంది. యాక్చువల్లీ ఎందుకో తెలియదు, జనరల్గా అయితే ఎక్సైట్మెంట్ రాదు. బట్ ఆ రోజు అనుకోగానే సాయి గారు యూఎస్ నుంచి ఫోన్ చేయగానే ఐ వాజ్ ఎక్సైటెడ్. ఎందుకంటే ముందు నాకు హింట్ వచ్చింది ఏంటనేది, తర్వాత ఈ ఫోన్ వచ్చింది, ఆ తర్వాత కన్ఫర్మేషన్ వచ్చింది. సో ఇమ్మీడియట్గా గెటప్ ఎన్ని మ్యానరిజమ్స్ అన్నీ ఆలోచించడం మొదలెట్టాను. అంటే దట్ ఈస్ అ గుడ్ స్టార్టింగ్ ఫర్ గుడ్ స్టార్ట్ ఫర్ విలన్. అంటే కొంత సాక్రిఫైస్ జరుగుతుందండి. అంటే ఇన్ ద సెన్స్ ఏ మాటకా మాట. ఇప్పటి వరకు నేను వెళ్తే హీరో గారు వచ్చారనేవారు, ఇప్పుడు బాలయ్య బాబు వస్తే హీరో గారు వచ్చారంటారు. సో ఈ చిన్న చిన్నవి ఉంటాయి. అవి లోపల ఎమోషనల్ ఫీలింగ్స్, ఎమోషనల్ అటాచ్మెంట్ యాజ్ అ హీరో అనేది నాకు ఉంటుంది, వాళ్ళకి ఉంటుంది, నన్ను అభిమానించే వాళ్ళందరికీ ఉంటుంది. బట్ అగైన్ ఇట్ ఈస్ సినిమా అండి. సినిమాని సినిమాలా చూస్తే ఇట్ విల్ బి, మళ్ళీ దీంట్లో కూడా లైక్ చేస్తారు. ఇమీడియట్గా ఐ విల్ యాక్ట్ యాజ్ అ హీరో. నేను 3 years బ్యాక్ మా కజిన్కి చెప్పానండి, ప్రస్తుతానికి హీరోగా నా కెరీర్ అయిపోయింది, ఇది మార్కెట్ కాదు, నాకు అర్థమైపోయింది, యంగ్స్టర్స్ వచ్చారు, ఇది వేరే మార్కెట్ అవుతుంది. ఈ టైంలో కరెక్ట్గా నేను క్యారెక్టరైజేషన్స్ మొదలెడితే ఇంకో పీక్కి వెళ్ళిపోవచ్చని నేను ఎక్స్పెక్ట్ చేసింది. ఐఎమ్ యాక్సెప్టింగ్. ఇప్పుడు నా వరకే నేను మాట్లాడుతున్నాను, మిగతా వాళ్ళ సంగతి నాకు అనవసరం. ఆశకి కూడా ఒక అంత ఉండాలి. ఒక సినిమా అన్న నా లైఫ్లో ఒక్క సినిమా అయినా చేయాలని ఏడ్చిన రాత్రులు ఎన్నో ఉన్నాయి. నాన్నగారు ఒప్పుకోరు, అమ్మ ఒప్పుకోదు, ఎలా చేయాలి, ఒక్క సినిమా చేయగలిగితే నేను హ్యాపీ, నేను మళ్ళీ ఏం అడగను లైఫ్లో అని ఫీల్ అయిన మనిషిని 100 సినిమాలు దాకా చేశాను. ఇక లిమిట్, దెర్ ఇస్ అ లిమిట్. ఐఎమ్ సాటిస్ఫై. ఇక డిస్సాటిస్ఫాక్షన్ లేదు. కోరిక తీరిపోయింది, ఎన్నో కోరికలు తీరిపోయినాయి సినిమాల్లో. దిస్ ఇస్ అనదర్ యాంగిల్. సో ఐ హ్యావ్ యాక్సెప్టెడ్ ఇట్ కాబట్టి ఐఎమ్ హ్యాపీ. ఇది హ్యాపీగా చేయడానికి, లేకపోతే నేను మనస్ఫూర్తిగా నేను జనరల్గా సినిమాలో యాక్టింగ్ చేయగలను కానీ బయట యాక్టింగ్ చేయలేను. ఎందుకంటే జీవితం అంతా యాక్టింగ్ అయిపోతుంది. సో అలా చేయలేను నేను. నాకు నచ్చని సినిమా, నాకు నచ్చని క్యారెక్టర్ నేను అలాగే చేస్తాను, నచ్చినట్టే చేస్తాను, డబ్బు కోసం చేస్తాను. అవి మానేశాను. ఇప్పుడు మనస్ఫూర్తిగా ఈ సినిమా ప్యాషన్తో చేస్తాను. ఇప్పుడు ఒకటే, ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్ట్ అంటే అంతపురం క్యారెక్టర్ ఆర్టిస్టే కదా. అట్లా చూస్తే అట్లా క్యారెక్టరైజేషన్లో దమ్ము ఉండాలి. నాకు ఒక క్షణం కనపడినా చాలు. నేను హాలీవుడ్లో ఉంటున్నాను, ఒక్క క్లోజ్ దిల్ బి డైయింగ్ ఫర్ అ క్లోజ్. డైరెక్టర్ ఒక్క క్లోజ్ తీస్తే బాగుండదు. సో ఆ క్లోజ్లో ఉంటుంది విషయం అంతా. సో ఆ డైరెక్టర్ చేతిలో ఉంటుంది. ఐ షుడ్ లైక్ ద డైరెక్టర్, ఐ షుడ్ లైక్ ద క్యారెక్టర్. ఏదైనా చేస్తాను. ఇప్పుడు చేస్తాను, చెప్తున్నా కదా, అదర్ ఫిల్మ్స్ ఇప్పుడు యాజ్ ఇట్ ఈస్ ఎంటర్టైనర్ ఒకటి చేస్తున్నాను, యాక్షన్ సినిమా, గాయనాడు సినిమా ఒకటి చేస్తున్నాను. అన్నీ జరుగుతూ ఉన్నాయి సైడ్ బై సైడ్. సో క్యారెక్టర్కి చాలా టైం ఉంది, బట్ ఐ విల్ గో ఆన్ యాక్టింగ్ అండి.